బైబిల్లోనే 7 రకాల రక్షణ ఉంది. చివరి ఆ రక్షణ ఎప్పుడు పరిపక్వం అవుతుందంటే మన శరీరం నుండి రక్షణ కలుగుతాయి. కంప్లీట్గా శరీరాన్ని విడిచిపెట్టి మన ఆత్మ పరలోకానికి కొనుపోబడతాయి. అప్పుడు ఈ రక్షణ అనేది దేవుడు ప్రారంభించిన, యేసు ప్రభువు వారు ప్రారంభించిన ఆ రక్షణ అనేది ముగింపులోనికి వస్తుందన్నమాట. మూడవదిగా మనం చూస్తే, మీరు పరలోకపు ముఖద్వారం దగ్గరికి చేరుకోవాలంటే మొదటిగా మీరు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదల పొందాలి. కానాను యొక్క ద్వారం చేరక ముందు దేవుని బిడ్డలారా ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. దేవుని నామానికి స్తోత్రం. సో పరలోక యొక్క ద్వారం దగ్గరికి మీరు చేరాలనుకుంటే మొదటిగా మీరు ఏం చేయాలంటే ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రం దాటుకొని, అనగా దేవునికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను రుచి చూస్తూ ముందుకు సాగాలి. దేవుని నామానికి స్తోత్రం. నాలుగవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనంలో, మేఘాని కింద సముద్రములో బాప్టిజం పొందుకున్నారు అంటున్నాడు. దేవనామానికి స్తోత్రం. చూడండి, ఇదే ఈ సముద్రం నుండి దాటుకుని వెళ్ళారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూస్తున్నాం. ఈ ఎర్ర సముద్రం మనకు జ్ఞాపకం చేస్తే 4వ మాట ఏంటంటే బాప్టిజపు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ మోసే సమక్షంలో ఈ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళటాన్ని పరిశుద్ధ పౌలు దేనికి పోలుస్తున్నాడంటే బాప్టిజానికి పోలుస్తున్నాడు. అవును, మారు మనస్సు పొంది పశ్చాత్తాప నిమిత్తం మీరు గనక బాప్టిజం పొందుకుంటే మీరు ధన్యులు అవుతారన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాటి వరకు చాలా మందికి బాప్టిజం అంటే అర్థం కావట్లా. మీరు రోమాపత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుతో సిలువేయబడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. వన్స్ యేసుక్రీస్తుతో సిలువేయబడితే మన కాలు పాపానికి పరిగెత్తలేవు, చేతుల చేత పాపం చేయలేము. ఎందుకంటే మనం సిలువేయబడుతున్న అనుభవంలో ఉన్నాం కాబట్టి. అంతేకాదు, యేసుతో మనము మృతి చెందుతాం, తిరిగి లేస్తామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈ ఎర్ర సముద్రం అనేది దేని చూపిస్తుందంటే బాప్టిజపు అనుభవాన్ని, అంతేకాదు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. 5వది ఏంటంటే దేవుడు సజీవుడు. దేవుడు నిన్న నిరంతర ఏకరీతిగా మారనివాడు. ఆయన జీవాధిపతి, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహత్కార్యం చేయగలిగిన సమర్థుడు. దేవుని గొప్పతనాన్ని చాటేదేదంటే ఈ ఎర్ర సముద్రం. ఈనాటి వరకు ఎర్ర సముద్రం మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. రే, నీ దేవుడు తప్ప ఈ లోకంలో ఏ ఒక్క దేవుడు లేడు. నీ దేవుడే సర్వశక్తిమంతుడు. నీ దేవుడిని ఆరాధించిన దేవుడే గొప్పవాడు. నేను అనేక సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు దేవుడు ఒక్క మాట పలుకగా నేను 2 పాయలుగా విడిపోయాను. నా యొక్క 7,000 అడుగుల లోతు ఏమైపోయిందో నాకు తెలియదు. ఈ సముద్రపు వాటర్ అంతా ఏమైపోయిందో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు నన్ను దాటి వెళ్లే వరకు నేను సైలెంట్ అయిపోయాను. నీ దేవుడు గొప్పవాడురా అని చెప్పి ఈ ఎర్ర సముద్రం మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అవును దేవుని బిడ్డ, దేవుడు అసాధారణమైన వాడు, అద్భుతమైన వాడు, మహత్తరమైన కార్యం చేయగలిగిన వాడు. మన దేవుడు సామాన్యుడు కాదు. లేని వాటి ఉన్నట్టుగా, ఉన్న వాటి లేనట్టుగా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు మన దేవుడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఈ అద్భుతాలను రుచి చూసావా? ఆశీర్వాదం రుచి చూసావా? ఈ విడుదలను ఎప్పుడైనా నీ జీవితంలో అనుభవించావా అని అడుగుతున్నాను. అలా అనుభవించకపోతే ఈరోజు దేవునికి అద్భుతం చూపించబోతున్నాడు, అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు, మహత్తరమైన కార్యం జరిగించబోతున్నాడు. దేవునికి మహిమగలిగిన గాక. సో సాధ్యం కాని వాటిని దేవుడు సాధ్యపరుస్తాడని ఎర్ర సముద్రం మన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నీ దేవుడు నీకు సాధ్యం కాని వాటిని సాధ్యపరిచి నీకు చూపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, మహోన్నతుడని ఈ యొక్క ఎర్ర సముద్రం సాక్ష్యం ఇస్తున్నాయి. 6వదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఆయన నిబంధన చేసుకున్న తర్వాత, మాట ఇచ్చిన తర్వాత ఆయన మాట మార్చడని ఎర్ర సముద్రం
మనకు తెలియపరుస్తున్నాయి. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. వన్స్ దేవుడు నీకు మాట ఇచ్చాడు అనుకో, నువ్వే బలహీనుడైపోయినా, భ్రష్టుడైపోయినా ఆయన మాట వెనక తీసుకోడు, అద్భుతాన్ని వెనక తీసుకోడు, స్వస్థతను వెనక తీసుకోడు. వరాలను నిన్ను దేవుడు అభిషేకించాడు. నువ్వు అభిషేకించబడటానికి ముందు బాగా పశ్చాత్తాపడి ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు. అభిషేకించి నువ్వు ఎదిగిన తర్వాత పాపంలో పడిపోయావు. అయినప్పటికీ నీ వరాలు దేవుడు వెనక తీసుకోడు. ఎందుకంటే ఒక్కసారి నీతో నిబంధన చేసుకుంటే వెనక తీసుకెళ్లే ప్రసక్తే లేదు. దేవుడు తన మాట మీద నిలబడతాడని ఎర్ర సముద్రం మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఎందుకంటే ఐగుప్తు దేశం బయటకు వచ్చిన తర్వాత ఇది లోపల చాలా పొరపాట్లు చేస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పటికే తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. అయినా తన మాట వెనక తీసుకోలేదు. ఇక్కడ ఎర్ర సముద్రం 2 బాయిలుగా చేసి తను చెప్పిన మాట ప్రకారం కానాన్ దేశానికి నడిపించాడు. సో తన నిబంధనను ఆ యొక్క నేచర్ని, గాడ్స్ కవెనెంట్ యొక్క నేచర్ని మనకు ఎర్ర సముద్రం తెలియపరుస్తున్నాయి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎర్ర సముద్రం ప్రభు ఆనుకొని ఉన్న ఈ ర్యాంపులో మోకారించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే నాయన తండ్రి అనేక ఛాలెంజ్లు ఎదుర్కొని సతమతమైపోతున్నారో వాళ్ళందరికీ అద్భుతం జరిగించండి ప్రభా. గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో విడుదల పలుకుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. యేసు నామములో దెయ్యపు శక్తుల చేత, మందర ప్రగాల చేత, అంధకార శక్తుల చేత, అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత అయ్యా తన్ని బాధపడుతున్న ప్రతి ఒక్కరు విడుదల చేయండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.